డేటా ఫ్రేమ్లో నల్ వాల్యూస్ ఉన్న రోస్ని కానీ కాలమ్స్ని కానీ ఎలా తీసేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. కమింగ్ అప్. హే గైస్, దిస్ ఇస్ రోహిత్ అండ్ యూర్ వాచింగ్ వంకీ కోడ్. ఇక్కడ నేను ఒక డేటా సెట్ని క్రియేట్ చేసుకున్నా. సో నా డేటాలో చాలా నల్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూద్దాం. ఈ నల్ వాల్యూస్ నేను ఇన్సర్ట్ చేయడానికి np.nan అని ఒకటి యూజ్ చేశాను. సో అది numpyని మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి. nan అనేది ఒక అట్రిబ్యూట్ అనుకోండి. ఓకే, సో ఇది నా డేటా సెట్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ రోలో తప్ప మిగతా రోస్ అన్నిటిల్లో అట్లీస్ట్ వన్ నల్ వాల్యూ అయితే ఉంది. ఓకే, సో డ్రాప్ na అనే మెథడ్ని యూస్ చేసి నేను ఇప్పుడు నల్ వాల్యూస్ ఉన్న రోస్ని కానీ కాలమ్స్ని కానీ రిమూవ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, data.drop na అని డైరెక్ట్ కాల్ చేస్తున్నా నా డేటా సెట్ మీద. ఓకే, సో నా డేటా సెట్ అనేది డేటా అనే వేరియబుల్లో ఉంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ నేను ఒక డిక్షనరీ క్రియేట్ చేసిన ఆ డిక్షనరీని ఇన్పుట్గా డేటా ఫ్రేమ్కి పంపించాను. నాకు డేటా అనే దాంట్లో డేటా ఫ్రేమ్ ఉంది ఇప్పుడు. ఓకే, సో ఈ డేటా అనే వేరియబుల్ మీద డ్రాప్ అనే కాల్ చేస్తే ఏ రోస్లో అయితే నల్ వాల్యూస్ ఉన్నాయో అట్లీస్ట్ వన్ ఉన్నా కానీ తీసేసింది. ఆ రోస్ అన్నిటిని తీసేసింది. సో నాకు ఓన్లీ ఫస్ట్ రో ఒక్కటే మిగిల్చింది. సో ఇప్పుడు నేను డేటా చూస్తే నాకు ఇక్కడ ఏం చేసింది, తీసేసి కొత్త డేటా ఫ్రేమ్ని మనకి రిటర్న్ ఇచ్చింది. అంతేగాని ఈ డేటా వేరియబుల్లోనే చేంజ్ చేసేయలేదు. డేటా అనేది అలాగే ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, హౌ ఈక్వల్ టు ఆల్ అనింది. అంటే నల్ వాల్యూస్ని ఎలా తీసేయాలి, ఏ రోలో అయితే అన్ని కాలమ్స్లో నల్ వాల్యూస్ ఉంటాయో అవి ఆ రోస్ ఒక్కటే తీసేయని. హౌ ఈక్వల్ టు ఆల్ అంటే దానికి మీనింగ్ అది. ఓకే, ఇప్పుడు చూడండి, దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఈ లాస్ట్ రో, ఫోర్త్ రో ఉంది కదా, ఈ ఫోర్త్ రోలో అన్ని నల్ వాల్యూసే ఉన్నాయి కదా, అందుకని ఆ రోను ఒక్కటే తీసేయమని ఇక్కడ కండిషన్ ఇచ్చాను, హౌ ఈక్వల్ టు ఆల్ అని. సో అందుకని ఆ రో ఒక్కటే పోయింది, మిగతా ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఇక్కడ డేటా చూస్తే మళ్ళీ నాకు యాజ్ ఇట్ ఈజ్ ఇది కొత్తగా రిటర్న్ ఇచ్చింది, అంతేగాని డేటాలో చేంజ్ చేయలేదు. సో ఇన్ కేస్ డేటాలో చేంజ్ చేయాలనుకోండి, ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ పెడతాం మనం. సో సిరీస్లో కూడా మనం అదే చేస్తాం కదా. ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ పెడితే ఏమైంది, ఈ డేటా చేంజ్ అయిపోయింది. చూడండి, డేటా చేంజ్ అయిపోయి ఇక్కడ నల్ వాల్యూస్ అన్నీ పోయాయి లాస్ట్ రో. ఓకే, నేను మళ్ళీ ఇనిషియలైజ్ చేస్తున్నాను నా డిక్షనరీతో డేటా ఫ్రేమ్ని. ఓకే, నా ఓల్డ్ డేటా ఫ్రేమ్ వచ్చేసింది. సో ఇప్పుడు చూడండి, థ్రెష్ అని అట్రిబ్యూట్ ఉంది, దానికి నేను 2 అని వాల్యూ ఇచ్చాను. ఓకే, సో ఈ 2 అని వాల్యూ ఇస్తే ఏంటంటే దీనికి అర్థం, ఇది కొంచెం ట్రికీగా ఉంటుంది, బాగా గమనించండి. మినిమం ఏ రోలో అయితే మినిమం 2 నాన్ నల్ వాల్యూస్ ఉంటాయో ఆ రోస్ని ఉంచి మిగతా రోస్ అన్ని తీసేయాలి. ఓకే, సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. థ్రెషోల్డ్ ఈక్వల్ టు ఎంత పెట్టాను, నేను 2 పెట్టాను. అంటే ఏ రోలో అయితే మినిమం 2 నాన్ నల్ వాల్యూస్ ఉంటాయో, ఫస్ట్ దాంట్లో ఎన్ని ఉన్నాయి నాన్ నల్ వాల్యూస్, 4 ఉన్నాయి నాన్ నల్ వాల్యూస్. ఓకే, సెకండ్ దాంట్లో 3 నాన్ నల్ వాల్యూస్ ఉన్నాయి, థర్డ్ దాంట్లో 1 2, మినిమం నాకు 2 కావాలి కాబట్టి అది ఉంటుంది. కానీ థర్డ్ చూడండి, ఓన్లీ 1 నాన్ వాల్యూ ఉంది, అందుకని తీసేస్తుంది ఇది. ఎందుకంటే మనం 2 ఇచ్చాం, మినిమం 2 ఉండాలి, లేకపోతే తీసేయాలి. సో ఇది తీసేస్తుంది. సో దీంట్లో అయితే అసలు నాన్ నల్ వాల్యూసే లేవు, అందుకని ఇది తీసేసింది. అందుకని నాకు ఫస్ట్ 3 రోస్ మాత్రమే ఉంచింది. అది థ్రెషోల్డ్. 3 ఉంచితే ఇది కూడా పోద్ది. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ 3 ఇచ్చాను చూడండి, 3 ఇస్తే ఏమైంది, ఈ 7 అనేది కూడా పోయింది. ఓకే, 3 దేంట్లో అయితే ఉంటాయో మినిమం దాన్ని ఒక్కటే ఉంచింది, అది థ్రెషోల్డ్ అనేది. ఓకే, సో సేమ్ ఇక్కడ ఇది కూడా అంతే, ఇన్ ప్లేస్ చేసే వరకు మనకి పోదు. ఓకే, ఇక్కడ చూడండి, యాక్సిస్ ఈక్వల్ టు కాలమ్స్. మనకి యాక్సిస్ అనే ఇంకొక అట్రిబ్యూట్ కూడా ఉంది దీనికి, యాక్సిస్ అని. సో ఈ యాక్సిస్ ఈక్వల్ టు 0 అని కానీ అసైన్ చేస్తే అప్పుడు అది ఏమవుద్దంటే ఏ కాలంలో అయితే నల్ వాల్యూస్ ఉన్నాయి ఆ కాలం మొత్తాన్ని తీసేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఓన్లీ ఈ కాలంలో ఒక్కటే నల్ వాల్యూస్ లేవు, మిగతా అన్నిటిలో కాలమ్స్లో నల్ వాల్యూస్ ఉన్నాయి. ఈ కాలంలో ఇక్కడ ఉన్నాయి నల్ వాల్యూస్, ఇక్కడ ఒక నల్ వాల్యూ ఉంది, ఈ కాలంలో ఇక్కడ ఉంది, అందుకని అన్నిటిని తీసేసి ఇది ఒక్కటే ఉంచింది. ఇక్కడ చూడండి, సబ్సెట్ ఈక్వల్ టు హైట్ అని చూస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరగద్దంటే ఈ హైట్లో ఎక్కడైతే నల్ వాల్యూ ఉందో ఆ రోని తీసేస్తుంది, కానీ చెక్ చేయడం ఓన్లీ కాలంలో చెక్ చేస్తుంది, తీసేయడం మాత్రం ఎక్కడైతే ఉందో ఆ రోని మొత్తాన్ని తీసేస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, థర్డ్ రోలో ఉంది కదా నల్ వాల్యూ ఈ హైట్లో, అందుకని ఆ థర్డ్ రో మొత్తాన్ని తీసేసింది. ఓకే, అలాగే డ్రాప్ సబ్సెట్ ఏజ్ జాబ్లో చెక్ చేస్తుంది. ఏజ్ జాబ్లో ఎక్కడెక్కడ ఉంది, ఏజ్లో ఈ రెండిట్లో ఉంది, జాబ్లో దీంట్లో ఉంది. సో ఈ 3 తీసేస్తుంది, రోస్ మొత్తాన్ని తీసేసి ఫస్ట్ రో ఒక్కటే ఉంచుద్ది. ఓకే, సో ఇది డ్రాప్ na మెథడ్ని యూస్ చేసుకొని మనం ఒక పర్టికులర్ కాలంలో కానీ ఆర్ రోస్లో కానీ నల్ వాల్యూస్ అనేది మనం తీసేయచ్చు. ఏదో థ్రెషోల్డ్ని మెన్షన్ చేయొచ్చు, లేకపోతే సబ్సెట్స్ని మెన్షన్ చేసుకోవచ్చు, ఆర్ కాలమ్ని మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, so that's pretty much it guys. Thank you very much for watching this video and I'll see you in the next one.